మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నకరకల్ నియోజకవర్గం నకరకల్ పరిధిలో ఉన్నటువంటి పద్మశాలిని కాలనీలో ఒక్కసారిగా ఇల్లు తగలబడిపోయి, అంటే షార్ట్ సర్క్యూట్ తో ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఛార్జింగ్ పెట్టి బాత్రూమ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికే ఇంటిలో ఉన్నటువంటి మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ఆ ఇంటి యజమాని బయటికి వెళ్ళి అక్కడ నుంచి నేరుగా కింద పడిపోయి స్పృహ తప్పినటువంటి పరిస్థితి జరిగినది. ఆ ఇంటి దగ్గరే ఉన్నాం. ఆ ఇంటి యజమాని వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి ఆ ఇల్లును మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. ఈ ఇల్లు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి నిన్నటి రోజున, అంటే మనం చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ లేరు. వాళ్ళంతా కూడా ఒక ఫంక్షన్ జరుగుతున్న కార్యక్రమంలో ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్ నుంచి ఓన్లీ ఒక ఇంటి యజమాని మాత్రమే ఇంటి దగ్గరికి రావడం, అతను కూడా వాష్రూమ్ అని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపలికి ఆ మంటలు చెలరేగడం మొత్తం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇంటి అంటే ఎంట్రన్స్ బోర్డు ఇది. ఇక్కడ ఉన్నటువంటి తలుపులు కానీ ఆ కిటికీలు కానీ మొత్తం ఫైర్ తోటి బాగా తగలబడిపోవడం జరిగింది. ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఇది హాల్. ఈ హాల్కి ఎంట్రీ కాగానే ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఆడుకునే బొమ్మలు కావచ్చు, ఆ డెకరేషన్ సామాన్ కావచ్చు, అంటే ఇంపార్టెంట్ ఫైల్ సంబంధించి ఆ ఇంటి యజమాని చెప్పినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ కావచ్చు మొత్తం కూడా ఇక్కడ కుప్పబడిపోయినాయి. అంటే తగలబడి నీట్గా మొత్తం ఉన్నటువంటి నీట్గా ఉన్నటువంటి ప్లేస్ మొత్తం ఒక్కసారిగా మంటలతో వచ్చేసి బూడిద ఆకారంలో అయిపోయింది. అంటే ఏ వస్తువు ఏదాని కోసం తెలుసుకుని అసలు గుర్తుపట్టే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. మనకు ఇంటి యజమాని ఇక్కడ ఛార్జింగ్ పెట్టినటువంటి ప్లేస్ ఇది చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి మన ఛార్జర్ గడ్డ కూడా అక్కడ తగలబడిపోయింది. అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ ఇడబెట్టి ఇదే టేబుల్ మీద సెల్ ఫోన్ పెట్టి తను వాష్రూమ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి టీవీ, అంటే దగ్గర ఇది 40 ఇంచులకు పైగానే ఉంటుంది ఈ టీవీ వచ్చేసి. ఇక్కడ ఉన్నటువంటి ఇట్లా హోమ్ థియేటర్ కావచ్చు, ఇవంతా ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ చూడొచ్చు. ఇది మెయిన్. ఇక్కడ మనకు ఫైల్ కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ విచారణకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొవరకు ఇక్కడికి రాలేదని చెప్తా ఉన్నారు. వచ్చి కూడా ఇక్కడ ఏం చేశారు ఏందనేది ఇంకా వాళ్ళు పూర్తి వివరణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్లో ఉన్నటువంటి మొత్తం ఆ ఇంపార్టెంట్ ఫైల్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. నిన్నటి రోజున వాళ్ళు మామిడికాయ అంటే పచ్చడి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ పచ్చడి కూడా మొత్తం దహనం అయిపోయింది. అంటే కలిపి పెట్టుకున్నటువంటి పచ్చడి, ఈ టీవీ, ఈ తర్వాత హోమ్ థియేటరు, ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఈ ఫైల్స్ వచ్చేసి తర్వాత సీడీలు, తర్వాత పెన్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఫైల్ కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా కొద్దిగా లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ కు సంబంధించినటువంటి ప్లేస్. ఇది కూడా ఇక్కడ వాష్రూమ్ కు అటాచ్ గా ఉన్నటువంటి మిర్రర్. ఇది మిర్రర్ చూడండి, ఎంత తెల్లగా ఉన్నటువంటి మిర్రర్ ఎంత బ్లాక్ అయిపోయింది. టోటల్ గా ఇక్కడ ఏమి కనపడట్లేదు, చాలా చీకటిగా ఉంది. ఒక్కసారిగా ఇదంతా చూసుకుంటే ఇది బెడ్రూమ్, ఇది పర్సనల్ బెడ్రూమ్ అనుకుంటా నాకు తెలిసి. ఈ బెడ్రూమ్ లో అక్కడ ఉన్నటువంటి ఏసీ చూడండి, ఆ ఏసీ అవతారం మొత్తం బ్లాస్ట్ అయిపోయింది టోటల్ గా. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ రూమ్ లో ఓన్లీ మంటలు వచ్చేసి పొగలు వాతావరణంతో మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎక్కువగా చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఏసీ ఒకటి మాత్రం బాగా ఎక్కువ పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయిన సందర్భం. ఇక్కడ చదువుకున్నటువంటి పుస్తకాలు పిల్లలై, తర్వాత ఇది బెడ్రూము, ఇదంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే షార్ట్ సర్క్యూట్ తోటి ఇదంతా బూడిది ఆకారంలో జరిగిపోయింది. ఇక్కడ అంటే ఇంటి యజమాని ఈ ప్లేస్ నుంచి మనకు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే చూడొచ్చు, అక్కడ ఛార్జింగ్ పెట్టి ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళి అవుట్డోర్ నుంచి ఇక్కడ పడిపోయినాడు. ఈ ప్లేస్ లో పడిపోయి స్పృహ తప్పిపోయినాడు. ఇక్కడ ఏమీ లేదు ఇక. అంటే ఇక్కడ పడిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడనే తన మీద నీళ్లు చల్లి తనని అక్కడి నుంచి తీసుకెళ్లి ఒక 1 hour తర్వాత స్పృహ వచ్చినటువంటి సందర్భం. అంటే అప్పటికే తను స్పృహ కోల్పోయి కింద పడిపోయినటువంటి ప్లేస్ ఇది మనం చూడొచ్చు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి కొద్దిగా మంటలు ఆర్పి, అంటే ఇక్కడ మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజన్ సంబంధించి మనం చూసుకోవచ్చు. ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా ఈ ప్లేస్ కి రావడానికి కూడా ప్లేస్ లేదు. అంటే ఈ ప్లేస్ కు వచ్చేటటువంటి ప్లేస్ లేక ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా ఇక్కడ రాలేని పరిస్థితి. అప్పటికి కొంత ఏరే వాళ్ళు
సహకారంతో కొంత మట్టి కొట్టించి వచ్చేటప్పటికే ఈ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాటర్ ద్వారా బకెట్ల ద్వారా దాన్ని తీసుకొని మొత్తము మంటలు ఆరిపోయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం కిచెన్ రూమ్ చూద్దాం, ఒకసారి రండి. ఇక్కడ కిచెన్ రూమ్ చూసుకుంటే అయితే ఇప్పటిదాకా మనతో మాట్లాడినటువంటి వ్యక్తి మనకి ఇప్పటిదాకా చెప్పిండు. ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి గ్యాస్ అంటే ఇక్కడ ఉన్న ఈ వైరుతో ఉన్నటువంటి గ్యాస్ ఈ కుండను తీసుకెళ్లి అబ్బాయి చాలా తెలివిగా, అంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఆ అబ్బాయి యొక్క టాలెంట్ చాలా తెలివిగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ని ఆఫ్ చేసేసి వెంటనే తీసుకుపోయి బయట వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్ కావచ్చు, ఈ కిచెన్ కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా ఏ మాత్రం అసలు ఒక వస్తువు అంటే క్లియర్ గా చూస్తే తప్ప ఈ వస్తువు పలాందని మనం గుర్తుపట్టే పరిస్థితిలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ లో ఉన్నటువంటి మన వాడుకున్నటువంటి ఐటమ్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గిన్నెలు కావచ్చు, ప్రతి పాత్ర కూడా బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొద్దిగా మనం బయటికి వెళ్ళి ఉన్నటువంటి ఆ ఇంటి ముందున్నటువంటి వాతావరణం కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ మనకి ఇంటి దగ్గరికి వచ్చేటువంటి ప్లేస్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి బయటకు వెళ్దాం. అంటే మనము ఫైర్ ఇంజన్ మన ఇంటి దగ్గరికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటి దగ్గరికి రాలేని పరిస్థితి ఎక్కడ ఉన్నదని చెప్పేసి మనం చూస్తున్నట్టయితే ఇదే ప్లేస్ లో ఉన్నది. అందుకే ఇక్కడ చాలా పెద్ద గుంతలు, అంటే దగ్గర నడువులోతున్నటువంటి గుంతల్ని పెద్ద గుంతలు ఉండడంతో ఫైర్ ఇంజన్ డ్రైవర్ చాలా ప్రయత్నం చేసినా కూడా రాలేని పరిస్థితిలో ఇక్కడ ఆగిపోవడం జరిగినది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేటువంటి వాటర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గుంతలు కానీ పెద్ద గుంతలు ఉన్నవి. ఇప్పుడు పోసినటువంటి ఈ మట్టి కూడా, అంటే ఈ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం గారు రావడానికి, అంటే పరామర్శించడానికి వస్తున్న టైంలోనే ఈ మంట, అంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా అప్పటికప్పుడు పోయించి ఎమ్మెల్యే గారు వస్తున్న సందర్భంతో ఇక్కడ ఉన్న మట్టిని కూడా పోయించడం జరిగింది. ఇంకా లేవల్ కూడా దాన్ని మనం చూసుకోవచ్చు, ఇంకా పూర్తిగా లేవల్ కూడా చేయలేదు. ఈ వాటర్, అంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా ఆన్ ది స్పాట్ లో అప్పటికప్పుడు పోపించి ఎమ్మెల్యే గారు వస్తున్న సందర్భంతో పోయించినటువంటి మట్టి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ చెప్తున్న సందర్భం మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద గుంతలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. అంటే ఈ కాలనీలో ఉన్నటువంటి వాడుతున్నటువంటి, అంటే డ్రైనేజ్ సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఇదే ప్లేస్కి వచ్చి ఆగిపోవడం, ఇక్కడ పెద్ద గుంతలు రావడం వల్లనే, అంటే ఆ ఇంటికి పోయేటువంటి ప్లేస్ లేకపోవడం, ఈ గుంతలు పడడం వల్లనే ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి వెహికల్ రాలేదని మనము చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిని కూడా ఆన్ ది స్పాట్ లో ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పేసి పోపేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి అంటే కుటుంబ సభ్యులు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఇదే కాదు, అంటే మనకు స్తంభాలు ఉన్నాయి, స్తంభాలకు కూడా లైట్లు లేవు, ఉన్న ఇంటి యజమాని కూడా ఆ లైట్లు కూడా నేనే ఎంచుకున్నా సార్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తా ఉన్నారు. పూర్తి వాళ్ళు ఇంకా మన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులతోటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. జరిగినటువంటి వాళ్ళ అన్నయ్య వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి సార్, ఏం జరిగింది? అంటే మీరు జరిగిన ప్లేస్ లో మీరు ఉన్నారా? అది కాలేటప్పుడు అయితే ఉన్నాను. కాకపోతే ఏంటంటే అది సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తను బాత్రూమ్ పోయి వచ్చే లోపల అది షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల సోఫాలు కాలడం, ఆ నుంచి కంటిన్యూషన్గా హాల్లో ఉన్న వస్తువులన్నీ ఫ్రిడ్జ్ అయితేంది, సోఫా సెట్ మొత్తం అన్నీ కాలిపోయినాయి. ఈ లోపల మా పిల్లలు మేము ఆర్పాలని మంటలు వేస్తుంటే, పొగలు వస్తుంటే వెళ్ళాము. ఆడికి పోగానే అందుబాటులో ఉన్నాడు, మోటార్ వేసి వాటర్ తోటి ట్రై చేస్తూనే ఉన్నాం. అంబులెన్స్ ఫోన్ చేసినాం, అది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినాం. కాకపోతే ఇక్కడ ఒక బాట ఉంది, ఆ బాట వల్ల ఆ బండి ఇక్కడ దాకా రాలేకపోయింది. దానివల్ల మంటలు అనేది ఎక్కువ వ్యాప్తి చెంది ఎక్కువ ఫైర్ అయినాయి. అట్లా ఆ విధంగా జరిగిందండి. ఆర్పేయడం జరిగింది. తర్వాత ఫైర్ సిబ్బంది లోపలికి నడుచుకుంటూ వచ్చారు, వచ్చి మిగిలిన ఉన్న కొద్ది మంటల్ని ఆర్పేశారు. అంటే మీరు మంటలు ఆర్పడానికి ఎంత టైం పట్టింది? పట్టింది 1/2 అవర్ పట్టింది. 1/2 అవర్ దాకా అయింది. అంటే మీరు అక్కడ ఉన్నటువంటి మోటార్ సహాయంతో మోటార్ సాయం మంటలు ఆర్పడం జరిగింది. అవునండి. అంటే ఇక్కడ ఫైర్ ఇంజన్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్ అప్పటికే బండి ఇక్కడ దాకా వచ్చింది. వచ్చి ఇక్కడ బురద మొత్తం మడుగులాగా ఉండడం వల్ల బండి ఇక్కడ ఆగిపోయింది, లోపలికి రాలేకపోయింది. అట్లా దానివల్ల ఈ బాటని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, కొన్ని ఏళ్ల సంధి ఈ మోరి వల్ల ఈ పద్మశాలి కాలనీ నుంచి కొన్ని ఏళ్ల సంధి 40 ఏళ్ళ పద్మశాలి కాలనీకి మోరి అనేది లేదు. ఆ మోరి నీళ్ళు అన్నీ వచ్చి ఇక్కడ జామ్ అవ్వడం, దీనివల్ల ఈ బురదలోకి వెళ్ళి
మా అన్నయ్య పిల్లలు కనీసం స్కూల్కి పోయేటప్పుడు అలా కళ్ళలో పడవు. ఆ బురదలకెళ్ళి నడుచుకుంటూ పోయి మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. వాళ్ళిద్దరికి కళ్ళలో పడవు అన్నయ్య పిల్లలకి. చాలా ప్రాబ్లం ఉంది. మెయిన్ ఏంటంటే ఈ బాట వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యి ఫైర్ బండి లోపల దాకా రాలేకపోయింది. బకెట్లతోటి ఉన్న మోటార్ తోటి ఆర్పడం జరిగింది. పోతే మేమే దగ్గరుండి మా కొడుకులు నేను అందరం కలిసి కూడా ఆ బకెట్ల సహాయంతో పైపు నీళ్ళతోటి మోటార్ వేసి అక్కడ ఒక 1/2 అవర్ వరకు మేమే మంటలో ఆర్పేయడం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ అన్న వాళ్ళ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కూడా కళ్ళు కనపడవు, వాళ్ళు బ్లైండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి. అంటే ఇంటి యజమాని ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా వాళ్ళిద్దరి పిల్లలు కూడా బ్లైండ్ అని చెప్పేసి మనతో చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ మనతోటే ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, నీ పేరేంటమ్మా? సింధుజ. సింధుజ. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ ప్రమాదం ఎలా జరిగింది మీకు ఎప్పుడు తెలుసు? నాకు మొన్న తెలిసిందండి. ఫంక్షన్కి వెళ్ళొచ్చాను. వచ్చేసరికి తగలబడిపోతుంది. అన్నయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చి ఆర్పారు. డాడీ కళ్ళు తిరిగి పడిపోయారు. నాకు ఏడుపు ఆగక అట్నే నించున్నా. నా పేరు ఆకాంక్ష. నేను 10th క్లాస్ చదువుతున్నా. ఇంటికి వచ్చి చూసే వరకు మంటలు వచ్చినాయి. బాబాయ్ వాళ్ళు ఊరికొచ్చి మంటలు ఆపారు. చాలా భయం అయింది. చూస్తున్నాం కదా ఇప్పటిదాకా పిల్లలు చెప్పినటువంటి మాటలు కూడా, అంటే వచ్చేటప్పటికి మంటలు అలా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఆరిపోయడం, వాళ్ళ అన్న వాళ్ళు ఆరిపోయడం అని చెప్పేసి వాళ్ళ మాటల్లో, అంటే ఆ మంటలు చూసి మేము భయపడిపోయామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా మనం చూసినటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి వీడియోస్ కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అంటే ఏ మేరకైనా ఆస్తి అంటే చాలా నష్టం జరిగిందని చెప్పొచ్చు. దగ్గర 5-6 లక్షలకు పైగానే జరిగినటువంటి అక్కడ ఉన్న సోఫాలు కావచ్చు, టీవీ కావచ్చు, ఆ ఇల్లు మొత్తం కూడా దహనమైపోయి జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికీ ఉద్యోగ రీత్యా అతను సస్పెండ్ అయ్యి వారు డ్రైవర్గా ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు ఇద్దరు బ్లైండ్ గా వాళ్ళ కుటుంబం గెలవలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఈ పరిస్థితిని చూస్తూ ప్రభుత్వం కూడా వారికి ఆర్థికంగా కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటూ, వాళ్ళు 2 చేతులు జోడించి దండం పెట్టి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. తక్షణమే ఆ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఆర్థికంగా హెల్ప్ చేయాలని సుమన్ టీవీ ద్వారా మేము కూడా వేడుతా ఉన్నాం. ఓటు సుమన్ టీవీ, నకరికల్ నియోజకవర్గం, నకరికల్ పరిధి, పద్మశాలి కాలనీ. కెమెరామ్యాన్ వెంకట్తో మేషంక్.